మరి నేటి వాక్య నిమిత్తమై మనకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు రక్షిత వచ్చి మనకు చదివి వినిపిస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మొదటి బైబిల్ పాఠముగా మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. తమ చిన్న బిడ్డలను ముట్టుకొనవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపబడినవాడు అందులో నెంత మాత్రం ప్రవేశింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చదవబడిన వాక్యం దేవుని నుంచి ఆశీర్వదించుగాక. మరి అలాగే రెండో పాఠంగా కీర్తనలు 23వ అధ్యాయము అనన్య వచ్చి మనకు చదివి వినిపిస్తారు. రెండో బైబుల్ పాఠంగా కీర్తనలు 23వ అధ్యాయం. సామ్స్ 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును కాక. మూడవ బైబిల్ పాఠము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ప్రత్యూష మనకు వచ్చి వినిపిస్తారు. మూడో బైబిల్ పాఠముగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొండునప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. చదవబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.